తిరుపతిలో అతి పెద్ద మాల్స్ 2 రాబోతా ఉన్నాయి. లులు మాల్, రహేజా మాల్. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లులుకి విశాఖపట్నంలో భూమి కేటాయించింది. 2017లో పనులు ప్రారంభం కాబోతా ఉన్నానగానే ఇక భూమి మీద కొన్ని వివాదాలు వచ్చి ఆగారు. 2019 తర్వాత ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తరిమి కొట్టారు. మరలా ఇక 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లులు మాల్ విశాఖలో వచ్చిందని అందరూ ఆశించారు, కానీ ఆయన అక్కడ లులు మాల్ పెట్టడానికి ఆసక్తి చూపలేదు. ఆ భూమి కూడా ఖాళీగా లేదు. ఇక ఏదన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మాల్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు లులు అధినేత. తిరుపతిలో ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి తిరుపతి నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15 ఎకరాలు కొనుగోలు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదేదో ఫ్రీగా ఇచ్చేది కాదు. 15 ఎకరాల్లో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతో లులు మాల్ రాబోతోంది. లులు మాల్ అంటే ఏదేదో డిమార్ట్, వాల్మార్ట్ లాగా కాదు. ఒక్కసారి లులు మాల్ కనుక ప్రారంభం అయిందంటే 36 నెలల్లో ఫినిష్ చేస్తారు. దాంట్లో దాదాపుగా 12 స్క్రీన్లు వస్తాయి. A to Z అన్ని దొరికే విధంగా అక్కడ మాల్ ఉంటుంది. 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది, 6,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దట్ ఈజ్ లులు మాల్. లులు మాల్ చూడాలంటే లక్నో, హైదరాబాద్, కొచ్చిన్ అలాంటి నగరాల్లో, పెద్ద నగరాల్లోనే ఎక్కువగా లులు మాల్స్ పెడుతూ ఉంటారు. ఇక సెకండరీ నగరాలు, టైర్ 2 సిటీస్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి నగరానికి వచ్చారు. ఆ ఏరియాలో అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి. ఇక రహేజాకు కూడా 10 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఆ సంస్థ కూడా ఒక పెద్ద మాల్ ఏర్పాటు చేయబోతా ఉంది. రాబోయే రోజుల్లో తిరుపతి నగరంలో మరి కొన్ని మాల్స్ రాబోతా ఉన్నాయి. ఆ వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.